तया चक्ष्मुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. हरे कृष्ण. So, హరే కృష్ణ. మిమ్మల్ని అందరినీ ఈరోజు కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. సో సుమారు 63 మంది దాకా వచ్చారు. ఈ గీత 18 రోజుల క్లాస్కి మీకు అందరికీ స్వాగతం. చిన్న ప్రేయర్తో మనం మొదలు పెడతాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్ష్మురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. సో మనం ఈ గీత తెలుసుకోవడానికి ముందుగా మొదట మనము ఈ గీత భగవద్గీత యథాతథం మనకు ఎవరిచ్చారు అనేది మనం తెలుసుకోవాలి. మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనే సంస్థ స్థాపక ఆచార్యులు ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వాళ్ళు అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వాళ్ళు ఆయన గురించి తెలుసుకోవడానికి మనకు ఎంతో ఉన్నదన్నమాట. అయితే తన జీవితాన్ని త్యాగాన్ని ఉనర్చి ఈరోజు మనము భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా 90 భాషల్లో లభ్యమవుతుందంటే అది శ్రీల ప్రభుపాదుల వాళ్ళ యొక్క దయ, కరుణ అన్నమాట. ఇప్పుడు మీకు ఒక పీపీటీ చూపించబోతున్నాను. అందులో ప్రభుపాదుల యొక్క చిన్న జీవిత చరిత్ర ఉన్నదన్నమాట. ప్రభుపాదుల వాళ్ళే లేకుండా ఉంటే మనము యథాతథం మనకు దొరికేది కాదు. ఇప్పటికి కూడా మన మార్కెట్లో ఎన్నో రకాలమైనటువంటి భగవద్గీతలు ఉన్నాయి. సుమారు 200 పైగా ఎడిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ 200 ఎడిషన్స్ లో కూడా మనకు వాళ్ళందరూ భక్తులు ఏం కారు అన్నమాట. ఒకరు భక్తులు కానటువంటిప్పుడు వాళ్ళు చెప్పే భగవద్గీత కూడా మనకు అవగతం అవ్వదన్నమాట. ఎందుకంటే పవిత్రత అనేది ఉండదు. పైగా చాలా మంది వాళ్ళు గురు పరంపరలో ఉండరన్నమాట. సో ఈ విధంగా ఉండడం వల్ల ఎంతో మంది ఈ భగవద్గీత యథాతథం తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఒక చిన్న పీపీటీ చూపిస్తాను. దీనికన్నా ముందుగా ఇది భగవద్గీత అనేది దీనికి ఎటువంటి వర్షన్స్ లేవు. దీనికి ఎటువంటి లైక్ ఆండ్రాయిడ్ లో లాగా, ఎంఎస్ ఆఫీస్ లో లాగా వర్షన్స్, అప్డేట్స్ అలాంటివి ఏమి లేవన్నమాట. ఎందుకంటే ఇది భగవద్గీత, భగవంతుని నోటి నుంచి వచ్చినది గీత. అందులో ఎటువంటి లోపాలు ఉండవు. అయితే మానవులకి ఎన్నో లోపాలు ఉన్నాయన్నమాట. మానవుడు లోపభూయిష్టంగా ఉండడం వల్ల తను చేసే కార్యక్రమాలు కూడా లోపభూయిష్టంగానే ఉంటాయి. అందుకే ఈ ఎంఎస్ ఆఫీస్ వర్షన్ 2.0 మనం ఏది తీసుకున్నా కానీ అన్నిటికీ కొన్ని వర్షన్స్ ఉంటాయి. చివరికి మన రాజ్యాంగానికి కూడా అమెండ్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనము లోపభూయిష్టంలో ఉన్నాము. సో దీనికి అతీతంగా మనం తెలుసుకోవాలంటే భగవంతుడు చెప్పేది ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్కటి చాలా పవిత్రమైనది అన్నమాట. అందులో ఎటువంటి లోపాలు లేవు. ఇట్స్ యాక్చువల్లీ డిఫెక్ట్స్ ఫ్రీ. కాబట్టి భగవంతుని నోటి నుంచి వచ్చిన భగవద్గీతను మనము భక్తుల ద్వారా మనం వినడం ద్వారా భగవంతుని గురించి మనము తెలుసుకోగలుగుతున్నాం. అటువంటి భక్తుల్లో శుద్ధ భక్తుడు హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. మీకు కనిపిస్తుందా వీడియో? పీపీటీ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మనం కొంచెం ముందుకెళ్తే చూడండి, 1896లో శ్రీల ప్రభుపాద్ కలకత్తా నగరంలో జన్మించాడు అనమాట. ఆ తర్వాత ఈ సెండ్స్ టు ద బెస్ట్ ఫస్ట్ బుక్ ఆన్ జెన్యున్ గౌడీయ వైష్ణవ ఫిలాసఫీ. అంటే వాళ్ళ తల్లిదండ్రులు రాధారాణి భక్తురాలు అనమాట. సో గౌరమోహన్ డే తర్వాత గౌరమోహన్ డే వచ్చి వాళ్ళ నాన్న. అతను ఎప్పుడు తన ఇంటికి సన్యాసులను, సాధువులను పిలిచి తన కుమారుడు అయిన ప్రభుపాదులను కేవలము ఆశీస్సులు ఇవ్వమని, దీవించమని కోరుకునేవాడు.
సో ఆ విధంగా 1901లో అయితే శ్రీల ప్రభుపాదు బిగన్ రథయాత్ర ఫెస్టివల్స్. ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర జరుగుతుంది ఈ రోజు అంటే దానికి కారణము ప్రభుపాదుల వాళ్ళు మొదటి రథయాత్ర 1901లో చేశారు. మళ్ళీ 1902లో ప్రభుపాద రాధాకృష్ణులను పూజించడం మొదలు పెట్టాడు. తర్వాత 16లో అతను స్కాటిష్ చర్చిలో కలకత్తా నగరంలో చదువుకున్నాడు. తర్వాత గృహస్థ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మళ్ళీ 1920లో బిఏ ఎగ్జామ్స్ రాశాడు. 21లో ఇక్కడ చూడండి మహాత్మా గాంధీ యొక్క అనుచరుడుగా కూడా ఉన్నాడు అన్నమాట శ్రీల ప్రభుపాద వారు. మళ్ళీ 22లో తన యొక్క గురువు గారిని కలుసుకోవడం జరిగింది మొట్టమొదటిగా. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కలకత్తా నగరంలో అతని సాంగత్యంను ప్రభుపాదునికి లభించింది. వాళ్ళ గురువు అన్నమాట. తర్వాత 25లో బృందావనానికి చేరుకున్నాడు. 28లో లీగ్ ఆఫ్ డివోటీస్ గౌడీ మఠాన్ని స్థాపించాడు అన్నమాట. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే 32లో దీక్ష తీసుకున్నాడు వాళ్ళ గురువు దగ్గర. ఆ తర్వాత 1934లో గౌడీయ మఠాన్ని స్థాపించేదానికి తన వంతు సహాయం చేశాడు. ఆ తర్వాత 35లో బుక్స్ ప్రింట్ చేశాడు. 36లో ఫైనల్ ఆర్డర్ ఫ్రమ్ ది స్పిరిచువల్ మాస్టర్ టు ప్రీచ్ ఇన్ ద వెస్ట్. అంటే వాళ్ళ గురువు గారు ముఖ్యంగా 2 సూచనలు ఇచ్చారు. అవి ఏంటంటే, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలవు కదా, కాబట్టి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో వెళ్ళి నువ్వు కృష్ణుని గురించి ప్రచారం చెయ్యి. తర్వాత నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ నువ్వు భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలను నువ్వు ప్రచురించు అని చెప్పారు. మళ్ళీ 1939లో ప్రభుపాదుల వాళ్ళకు ఒక బిరుదు ఇచ్చారు. ఎందుకంటే ప్రభుపాదుల వాళ్ళు వేదాలన్నీ బాగా చదివారు, అందుకని భక్తి వేదాంత అని బిరుదిచ్చారు. మళ్ళీ 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే భగవద్ధామానికి తిరిగి అనే ఒక పత్రికను మొదలు పెట్టారనమాట. 1953లో లీగ్ ఆఫ్ డివోటీస్ అని ఒక చిన్న ఇస్కాన్ స్థాపించక ముందు ఇలాంటిది ఆయన చిన్నది స్థాపించాడు ఝాన్సీలో. తర్వాత 1954లో గృహస్థాశ్రమం నుంచి ప్రభుపాదుల వాళ్ళు విరమించుకొని సన్యాసాశ్రమంలోకి ప్రవేశించి సన్యాస దీక్ష 1959లో తీసుకున్నారు. తర్వాత మొట్టమొదటిగా ఇతర గ్రహాలకు ప్రయాణము, ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్, ఇతర గ్రహాంతర సులభయానం అనే బుక్ ప్రచురించారు. ఆ తర్వాత 1962లో మొట్టమొదటి శ్రీమద్ భాగవతం మొదటి క్యాంటోను ప్రచురించారు. 65లో అమెరికాకు, మీకు అందరికి తెలుసు కదా, అమెరికాకు వెళ్ళాడు. జలదూత అనే నౌకలో వెళ్ళాడు. మళ్ళీ 1966లో శ్రీల ప్రభుపాదుల వాళ్ళు ఇస్కాన్ అనే సంస్థను స్థాపించాడు. మళ్ళీ 67లో సంస్కృతం నుంచి ఇంగ్లీష్కు భగవద్గీతను ట్రాన్స్లేషన్ చేసి ప్రచురించారన్నమాట. మా తర్వాత 68లో మ్యాక్మిలన్ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ భగవద్గీతలు ప్రచురించారనమాట. 72లో భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అనేది స్థాపించారు. మళ్ళీ 75, 76 ఇవి 2 బాగా గమనిస్తే చూడండి, ప్రభుపాదుల వాళ్ళు సైంటిఫిక్ స్పీచింగ్ కూడా మొదలు పెట్టారు. చివరగా 1977లో ఈయన ఎంత పవిత్రుడు అంటే చూడండి, కార్తీక మాసంలో తర్వాత బృందావనంలో భాగవతం చెప్తూ తన శరీరాన్ని వదిలి భగవద్ధామాన్ని శ్రీల ప్రభుపాదుల వాళ్ళు చేరుకున్నారు. సో ఇవన్నీ ప్రభుపాదుల వాళ్ళు ఎంతో కృషితో ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ భగవద్ధామానికి వెళ్ళాలని తన ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శ్రమించి ఈ గ్రంథ వితరణ చేసి మనకందరికీ ఎంతో అద్భుతమైన సేవ చేశారు అన్నమాట. ఈ ఒక్క స్లైడ్ లో చెప్పాలంటే ప్రభుపాదుల వాళ్ళు మనకి ఇచ్చిన బహుమానాలు, గిఫ్ట్స్ ఇవన్నీ. హరే కృష్ణ మహామంత్రము ఈ చాంటెడ్ ఇన్ ఆస్, ఈ 7 ఖండాల్లో
జపం చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు నిజంగానే. అమెరికాకెళ్ళినా, ఆస్ట్రేలియాకెళ్ళినా, న్యూజిలాండ్‌కి వెళ్ళినా, పాకిస్తాన్‌కెళ్ళినా, చైనాకి పోయినా, రష్యాకి పోయినా, జపాన్‌లో అయినా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళందరూ మన భగవద్గీత చదువుతున్నారు. చదవడమే కాకుండా దాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. మనం భారతదేశంలో ఉండి కూడా మనము సరిగ్గా పండించలేకపోతున్నాము. దానికి కారణం ఏంటంటే, మనకు సరైన భక్తుల సాంగత్యము, అవగాహన లేకపోవడం. ఏదేమైనప్పటికీ ఈరోజు మనము ఆన్‌లైన్‌లో కలుసుకున్నాం కాబట్టి, మనం ఎంతో అదృష్టవంతులు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశీస్సులు మనం తీసుకున్నాము. ఈ విధంగా ఒక శుద్ధ భక్తుడు విరచితమైన భగవద్గీతను మనము స్టడీ చేయడం ద్వారా మనం మనం కూడా పవిత్రులై భగవద్ధామాన్ని చేరుకొని మనము ఆహ్, భగవంతుడిని ఎప్పుడు సేవ చేసుకునే ఆహ్, అటువంటి యోగం మనకు కూడా కలుగుతుందనమాట. ఓకే. సో, ఈ 18 రోజుల భగవద్గీత తరగతులు మీ అందరికీ ఇస్కాన్ ఆహ్వానిస్తుంది. సో, ఇంకా మనం ముందుకెళ్తే ఆహ్, ఈ మొట్టమొదటగా ఈ ఆనందం అనేది మనకు ఈ గీతా క్లాసులు అటెండ్ అవ్వడం వల్ల మనకు ఖచ్చితంగా ఆనందం అనేది మనకు లభిస్తుందనమాట. భగవంతుడు చెప్తాడు, "మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు." ఈ శ్లోకమే భగవద్గీతలో 2 సార్లు చెప్పబడిందనమాట. సో, ఎప్పుడు నా నా నామస్మరణం చెయ్యి. మన్మనా భావ ఎప్పుడు మనసులో నన్ను నీవు గుర్తు చేసుకో. మద్భక్తు నా భక్తుడవు అని భగవంతుడు చెప్తున్నాడు. సో, ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి మీరు గమనించినట్లయితే. సో, ఈ ప్రశ్నలేంటి? నేను ఎవరు? భగవంతుడెవరు? నాకు భగవంతునితో గల సంబంధం ఏంటి? నేను దేనికోసం జన్మించాను? నేను దేనికోసం మరి జీవిస్తున్నా? ఎక్కడి నుంచొచ్చాను? మరణం తర్వాత నేనెక్కడికెళ్తాను? ఈ సమాజంలో ఎన్నో అసమానతలున్నాయి. ఒకరు బీదవాళ్ళు, ఒకరు ఆహ్, షావుకార్లు, ఇంకొకరు అందవిహీనము, కొందరు అందంగా ఉన్నవాళ్ళు. ఎందుకు ఈ అసమానతలన్నీ ఉన్నాయి? నాకు ఒక్కడికి ఎందుకు బాధ కలుగుతుంది? సో, ఈ విధంగా ఇటువంటి ఎన్నో రకమైన ప్రశ్నలు మన నిజ జీవితంలో మనకు మనమే వేసుకోవాల్సొస్తుందన్నమాట. అయితే వీటికి అన్నిటికీ సరైన సమాధానము మనకు భగవద్గీతలో దొరుకుతుంది. కొంచెం ముందుకెళ్తే ఈ భగవద్గీత అనేది మానవాళికి ఒక మార్గదర్శకం అన్నమాట. మార్గదర్శనం అంటే అది ఇక్కడ మీరు ఎడమ వైపు చూసినట్లయితే ఒక వైద్యుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇది. అంటే ఒక రోగి వస్తాడు. ఆ రోగి యొక్క రోగ లక్షణాలు ఆ వైద్యుడు గమనించి అతనికి సరిపడే మందులు రాసిస్తాడన్నమాట. ఇవి వాడితే గనక అతని జబ్బు నయమైపోతుంది. అదే విధంగా ఈ మానవాళికి మొత్తం ఉన్న జబ్బులన్నీ పోవాలంటే అంటే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్య ఈ అరిషడ్ వర్గాలున్నాయి కదా! ఇవన్నీ నశించాలి అంటే మనకు మానవాళికి నా మార్గదర్శకం భగవద్గీత యథాతథం. యథాతథం అని ఇక్కడ ఎందుకు చెప్పారు? శ్రీల ప్రభుపాదుల వాళ్ళు ఈ భగవద్గీతలో నుంచి ఈ అందులోంచి ఏమి తీయలేదు. అందులోంచి ఏమి కొత్తగా వేయలేదు. అందులో ఉన్నది అందులో ఉన్నట్టుగా ప్రజలకు చాలా సులభమైన సరళ రీతిలో వివరించి, తాను అనుసరించి తన దాని అనుసరులకు కూడా ఉపయోగపడేట్టుగా వాళ్ళు అనుసరించి, తర్వాత మిగిలిన వాళ్ళకు ఆయన అందించాడన్నమాట. అందువలన దీన్ని భగవద్గీత యథాతథము అంటామన్నమాట. సో, ఆ తర్వాత ఒక్కొక్క యుగానికి ఒక యుగ ధర్మం ఉందన్నమాట. ఈ మన కలియుగానికి అయితే యుగ ధర్మము హరినామ్ సంకీర్తనం అన్నమాట. కలేర్దోష నిధే రాజన్ హస్తిన్ ఏక మహాత్గుణ కీర్తనా దేవ కృష్ణస్య ముక్త సంగ పరం భజేత్. తర్వాత కృతాయితే ధ్యాయతే విష్ణుం ద్వాపరే పరిచర్యాయం కలౌ తద్హరి కీర్తనాత్. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఆ మార్గం ఉండేది భగవంతుని చేరుకోవడానికి. ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే
మార్గము అని మనకు కలిసంతారణ ఉపనిషత్తు, బృహన్నారదీయ పురాణం నుంచి కూడా చెప్పబడింది. ఇది ఎవరో చెప్తే వచ్చిండేది కాదు. సాక్షాత్ గోలోకం నుంచి వచ్చింది హరే కృష్ణ మహాత్మ. గోలోకేర నివసతి అఖిలాత్మో భూత. ఆ ఆ తర్వాత గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన. సో భగవంతుడే తన అవతారం చాలించి ద్వాపరయుగ మంత్రంలో తిరిగి తన భగవద్ధాంని వెళ్ళిపోయేప్పుడు తాను ఈ మంత్ర రూపంలో ఉన్నాడు. తర్వాత గ్రంథ రూపంలో ఉన్నాడు. గ్రంథ రూపంలో భగవద్గీత భాగవతంలో ఉన్నాడు. తర్వాత మంత్ర రూపంలో అయితే హరే కృష్ణ మహామంత్ర రూపంలో ఉన్నారు. ఈ హరే కృష్ణ మహామంత్రంలో అన్ని మంత్రాలు ఇందులోనే ఉన్నాయి. అందుకే దీన్ని మహామంత్రము అంటారు. ఈ మహామంత్రము ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎటువంటి స్థితిలో ఉన్నా చేయొచ్చు అన్నమాట. దీనికి ఉన్న గ్యారెంటీ ఏంటంటే మొట్టమొదటిగా యమదూతలు మన ఇంటికి రారు. మన ఇంటికంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్నా కానీ మీరు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తుంటే మీ రాలేదమ్మా. యమభటులు చేయలేదమ్మా. యమభటులు రారు మీ దగ్గర, యమరాజు మీ దగ్గరికి రాడు. సో అటువంటి గ్యారెంటీ ఉన్నదన్నమాట. ఓకే, సరే మనం ముందుకెళ్దాం. ఇంకా ఈరోజు మనము 1వ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాము. మీకు అందరికీ తెలిసిన విధంగా మనకు 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. సో ఈ మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. మీరు ఇంతకు ముందు తెలుసుకున్నట్టుగానే పాండవులు, కౌరవులు వీళ్ళు కురుక్షేత్రంలో కురుక్షేత్రంలో చేరి అక్కడ యుద్ధానికి సిద్ధం అవుతారన్నమాట. దానికి ముందుగానే భగవంతుడు భక్తవాత్సలుడయి ఆ ఈ కౌరవులను కూడా వాళ్ళకు కూడా ఏదైనా లాభం పొందాలి అని భగవంతుడు వాళ్ళతో శాంతిదూతగా వెళ్తాడు అనమాట. కానీ శాంతిదూతగా వెళ్ళినా కూడా అక్కడ ఈ దుర్మార్గములైనటువంటి కౌరవులు వాళ్ళు చెప్పిన విధంగానే మేము పాటించాలి అన్నట్టు మాట్లాడతారు అనమాట. ఇప్పుడు భగవంతుడు ఇంకా యుద్ధమే వీళ్ళకు సరైన సమాధానం అని భగవంతుడు ఇక యుద్ధానికి సన్నిద్ధమై వెళ్తూ ఉన్నప్పుడు అర్జునుడు ఏమవుతుంది, అర్జునుడు వీళ్ళందరినీ చూసిన తర్వాత నేను యుద్ధం చేయను అని గాంధీవాన్ని పక్కన పెట్టి మౌనంగా కూర్చుంటాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుడు తన భక్తుడికైన అర్జునునికి ఈ భగవద్గీతను బోధించడం ద్వారా అర్జునుని ముందు పెట్టుకొని మొత్తం మానవాళికి కూడా భగవంతుడు ఈ భగవద్గీతను అనే అద్భుతమైన గ్రంథం మనకు ఇచ్చాడనమాట. ఇది మానవాళికి ఒక మార్గదర్శి అనమాట. ఇట్ ఇస్ ఏ మాన్యువల్ అనమాట. మాన్యువల్ అంటే మనం ఏదైనా మొబైల్ ఫోన్, కంప్యూటర్, వాషింగ్ మెషిన్ ఏది కొన్నా దాంతో పాటు మనకు మాన్యువల్ అనేది ఒకటి వస్తుంది. సో ఆ మాన్యువల్ మనం చక్కగా వినియోగించినట్లయితే ఆ మషిన్ కూడా మనం చక్కగా ఉపయోగించవచ్చు, మాన్యువల్ చదివినట్లయితే. అదే విధంగా భగవద్గీత చదివినట్లయితే మానవాళికంతా అది మార్గదర్శకంగా ఉంటుంది అన్నమాట. ఈ మొదటి అధ్యాయంలో ఈ సైనిక పరిశీలన జరిగిందన్నమాట. సో ఇప్పుడు మీ మానసిక స్థితి ఏమిటి అని ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చాయన్నమాట. ఆప్షన్ ఏ ఏంటుంటాయి, ఏముంది, మీరు మనసులో ఇది చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత మీ స్థితి ఎక్కడుందో మీరు గమనించాల్సి వస్తుంది. ఏ, నాకు ధర్మము అధర్మం పట్టింపు ఏమి లేదు, నేను అనుకున్నది సాధిస్తాను. అంటే ఈ విధంగా మీరు మీ మానసిక స్థితి ఈ విధంగా ఉందా? లేదా బి, నాకు ధర్మం అధర్మం పట్టింపు లేదు, నేను సాధించనిది లేదు, నా వారసుల మూలంగా నేను సాధించడానికి ప్రయత్నిస్తాను. సి, నేను ధర్మ ప్రకారం నడుస్తాను మరియు ధర్మ మార్గాన్ని అనుసరించే వారికి సహాయం చేస్తాను. డి, నాకు ధర్మము లేదా అధర్మం గురించి తెలియదు, కానీ నా చర్యలు ఇతరులను ప్రభావితం చేస్తాయా అని ఆలోచిస్తాను. సో మీ మానసిక స్థితి ఏంటి? సో ఇవన్నీ బాగా గమనించినట్లయితే మనం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం అన్నమాట. సి అయితే మీ మానసిక స్థితి సరిగ్గా ఉంది అని అర్థం.
నేను ధర్మ ప్రకారం నడుస్తాను మరియు ధర్మ మార్గాన్ని అనుసరించే వారికి కూడా నేను సాయం చేస్తాను. అంటే ఇది సరైన మానసికత. ఈ విధంగా మనల్ని ఏ విధంగా మనము పరిశీలిస్తామంటే, భగవద్గీతను అధ్యయనం చేయడం ద్వారా మన మానసిక స్థితిని అవి రెండింటిని కంపాటబిలిటీ చూసి, తర్వాత మనం భగవద్గీతలోని సారాంశాన్ని తీసుకొని, నా మానసిక స్థితిని ఏ విధంగా మార్చుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. సో, మనకు ఈ మొదటి అధ్యాయంలో 46 శ్లోకాలున్నాయి. సో, ఈ 46 శ్లోకాలు ఈ విధంగా విభజింపబడి ఉన్నాయన్నమాట. మొట్టమొదటి శ్లోకంలో అయితే ధృతరాష్ట్ర వైఖరి, తర్వాత దుర్యోధనుడి వైఖరి, 2వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు, తర్వాత శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడు ఏ విధంగా అని తెలుసుకోవాలంటే మనము 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు చూసుకోవాలి. తర్వాత అర్జునుడి వైఖరి ఏ విధంగా ఉంది దాన్ని 20 శ్లోకాల్లో చెప్పబడి ఉందన్నమాట. శ్లోక 26 నుంచి 46 వరకు. ఇప్పుడు మనము ఒక్కొక్క డివిజన్ గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ధృతరాష్ట్ర వైఖరి ఇక్కడ చూడండి. ఇక్కడ ధృతరాష్ట్రుడు, ఇక్కడ సంజయుడు. సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క పర్సనల్ అసిస్టెంట్ అన్నమాట. అతడు సైనిక కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో తనకు కంటికి కట్టినట్లుగా కనిపించి దాన్ని ధృతరాష్ట్రునికి చెప్తూ ఉంటారు. జస్ట్ లైక్ క్రికెట్ కామెంటరీ మనం టీవీలో చూస్తాం కదా, ఎక్కడో ఆస్ట్రేలియాలో లేదా ఇండియాలోనూ లేదంటే వేరే చోట్ల ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్ జరిగితే మనకి టీవీలో చూస్తే కనిపిస్తుంది. కానీ ఈ ద్వాపర యుగంలో టెక్నాలజీ చూడండి, టీవీలో అవసరం లేదు, కేబుల్లో అవసరం లేదు. కేవలము మనస్సు ద్వారానే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని దాన్ని చక్కగా వివరిస్తున్నాడు ఇక్కడ సంజయుడు. సో ఇప్పుడు ధృతరాష్ట్రుని వైఖరి ఏ విధంగా ఉన్నది అనేది 1వ శ్లోకంలో చెప్పబడి ఉన్నారు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుజ్జవ మామక పాండక పాండవాశ్చైవ కిం అపూర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధం చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? ఇది ఈ విధంగా ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు అనమాట. ఏం చేస్తున్నారు వాళ్ళు అని. హరే కృష్ణ, మీట్లోకి వెళ్ళండి. హరే కృష్ణ, మీట్లోకి వెళ్ళండి. పెట్టినాలండి. ఓకే, సో ఇక్కడ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ఇది ఎలా ఉందంటే మీరు భోజనం చేయడానికి ఒక ప్లేట్ నిండా భోజనం పెట్టి ముందు పెట్టి ఇంకోరిని అడిగినట్లు ఆయన ఏం చేశాడు, తిన్నాడా లేదా? భోజనం ప్లేట్ ముందు పెడితే ఏం చేస్తారు? భోజనం మొదలు పెడతారు. అదేవిధంగా ఈ రణరంగంలో రెండు వర్గాల వాళ్ళు చేరి ఏం చేస్తారు? వాళ్ళు యుద్ధం చేస్తారు ఇక్కడ. సో అయినా ఇక్కడ ధృతరాష్ట్రానికి సంకోచం అనేది వచ్చిందన్నమాట. సో ఏ విధంగా అతనికి సంకోచం, ఎందుకు అతని మనసులో ఎక్కడో కొంచెం అశుభ సూచకం చూపిస్తుంది అంటే, ఒకటి ఏంటి అంటే అతని యొక్క తన 100 కుమారుల పైన గుడ్డి ఆప్యాయత ఉంది. తర్వాత పాండవుల వైపు సమదృష్టి లేదు, పక్షపాతం వహిస్తున్నాడు. తన కొడుకు దుర్యోధనుడు అసమర్థుడైనా తెలిసి కూడా అతనికి కట్టాడు, రాజుగా చేశాడు అన్నమాట. ఇంకా చివరగా ఏమైందంటే నా యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో అని సందేహం కూడా వచ్చింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధృతరాష్ట్రుడికి తన అధర్మం పాటిస్తున్నాను అనే ఒక గిల్టీ ఉన్నది. తర్వాత పాండవులు ఎలాగైనా గెలవగలరేమో, పొరపాటున నా కుమారులు ఓడిపోతారేమో అన్న సందేహం ఇతనికి కలిగింది. ఎందుకంటే అతడు చేస్తున్నదంతా అధర్మము.
ధర్మం అంతా పాండవుల వైపు ఉంది. అందుకు అతనికి సందేహము, సంకోచము ఇవన్నీ కలిగాయి. మనం ఇక ముందుకెళ్తే దీని గురించి మనం ఏ విధంగా అవగాహన చేసుకోవాలంటే, పిల్లల పట్ల గుడ్డి ఆప్యాయతతో ధర్మాన్ని ఇతరుల యొక్క హక్కులను విస్మరించడము వైఫల్యానికి దారితీస్తుంది. పిల్లల్ని పెంచడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట. అది ఒక కళ. ఏ విధంగా మనం పెంచాలంటే ధర్మానికి అనుసరించి మనము పెంచాలి. మరి ధర్మం అంటే ఏమి? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చెప్తాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం తం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుజహ అని భగవంతుడు చెప్తున్నాడు. సో చిన్నప్పటి నుంచి మన పిల్లలకు మనము ఆప్యాయత, ఇక్కడ గుడ్డి ఆప్యాయత ఎందుకు వివరించారంటే, ప్రతి ఒక్కరి పైన మనం ఆప్యాయత ఉండాలి. అంతేగాని గుడ్డి ఆప్యాయత ఉండకూడదు. ఒక ఉదాహరణ ఏంటంటే, మన పిల్లవాడికి జలుబు చేసి ఉంటుంది. ఆ జలుబు చేసి ఉన్నప్పుడు కూడా వాడు ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ అడుగుతాడు. అప్పుడు మనము అతనికి కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ ఇచ్చినట్లయితే అది గుడ్డి ఆప్యాయత అవుతుంది. వాడు ఇంకా సఫర్ అవుతాడు కదా! హ్మ్. దాన్ని గుడ్డి ఆప్యాయత అంటారు. ఆప్యాయత అంటే ఏంటి? వాడికి ఇప్పుడు జలుబు చేసింది. వాడికి జలుబుకు సంబంధించిన మందులు ఇయ్యాలి. వేడి వేడి పదార్థాలు ఇవ్వాలి కదా! ఆ విధంగా చేయకపోవడం వల్ల ఇంకో రకంగా చేస్తే అది గుడ్డి ఆప్యాయత. తదనుగుణంగా ఏమవుతుంది? అతడు వైఫల్యానికి దారితీస్తుందన్నమాట. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడు మనం పాటించాలి. ధర్మం అంటే ఏంటో కాదు, కృష్ణుడు చెప్పిన మాటలను మనము ఆచరించడమే ధర్మం. అత్యుత్తమైన ధర్మం. సో, ఆ తర్వాత దుర్యోధనుడి వైఖరి ఎలాగుంది అని మొదటి అధ్యాయంలో చెప్పబడి ఉంది. శ్లోకం 2-10 వరకు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరికెళ్ళి ఈ విధంగా వివరిస్తున్నాడన్నమాట. ఏం చెప్తున్నాడు? అపరాప్త్యం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన బలము ఓ గురువు ద్రోణాచార్య, మన బలము అపరిమితముగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాం. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? లెక్కలేస్తున్నాడన్నమాట దుర్యోధనుడు. మీ వైపు తక్కువ ఉంది, మా వైపు చాలా ఎక్కువ ఉంది అనేది క్యాల్కులేషన్ మొదలుపెట్టాడు. సో మొదటి అధ్యాయంలో పాండవుల సైన్య బలం గురించి 4వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు ఉన్నది. ఇక్కడ దుర్యోధనుడు మొత్తం కౌరవులందరూ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని మర్చిపోయారు అన్నమాట. భవాన్ భీష్మచ్చ కర్మశ్చ అని చెప్తున్నాడు. భీష్ముడు ఉన్నాడు, మన వైపు కర్ణుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఉండడం వల్ల మనకి ఎంతో బలం ఉన్నది అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇంకొకటి స్వార్థం. నా కొరకు తమ జీవితాలను త్యాగ చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు కూడా మన వైపు ఉన్నారు. నేను చెప్తే వాళ్ళ జీవితాలను పణంగా పెడతారు. నా కోసం వాళ్ళు పోరాడి ప్రాణాలు అర్పిస్తారు అనే స్వార్థము దుర్యోధనునికి ఉన్నదన్నమాట. మీకు అందరికి తెలిసినట్లుగానే అతను డిప్లొమాటిక్ పర్సన్ కూడా కదా, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. పాండ్యం సైన్యం కూడా లెక్కింపదగినదే అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే ఇక్కడ దుర్యోధనుడు లెక్క వేసింది ఏంటంటే, మీకు తెలిసిన విధంగా కురుక్షేత్రంలో పాండవులకు కౌరవులకు కలిపి 18 అక్షోహిణీలు ఉన్నాయన్నమాట. అందులో 11 అక్షోహిణీలు కౌరవుల వైపు ఉంటే 7 అక్షోహిణీలు పాండవుల వైపు ఉన్నాయన్నమాట. మనం లెక్క ప్రకారంగా చూస్తే కౌరవుల వైపే ఎక్కువ సైన్యం ఉన్నదన్నమాట. కానీ ఆధ్యాత్మికంగా కనుక చూసినట్లయితే పాండవుల వైపు తక్కువ బలము, సైనిక బలం ఉన్నప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఎనలేని ఆధ్యాత్మిక బలం ఉన్నది అన్నమాట. ఆ దివ్యశక్తి ఎవరంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవంతుడు. యత్ర యోగేశ్వర కృష్ణ తత్ర ధనుర్ధారో పార్థ. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ తప్పకుండా విజయం ఉంటుంది. సో ఈ విషయము మన దుర్యోధనునికి తెలియదు అనమాట. సో ఆ విధంగా మొదటి అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడి ఉంది.
ఇప్పుడు ఈ 18 రోజుల్లో మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం మనము ఆ ఒక లోపలికి డీప్ గా వెళ్ళకుండా ఉపోద్ఘాతం లాగా మనమేమో చెప్పుకుంటాం అన్నమాట. ఈ 18 రోజులు అయిన తర్వాత మీకు నిజంగా ఉత్సాహం ఉన్నట్లయితే ఇస్కాన్ వాళ్ళు మీకు గీత అధ్యయనం కోర్సు మొదలు పెడతారన్నమాట. అందులో చాలా లోతుగా వెళ్ళి దానిలోని సారాంశం మనం తెలుసుకొని ఆ సారాంశాన్ని మన నిజ జీవితంలో ఉపయోగించడం వల్ల మనం ఎంతో విజయవంతమయ్యి ప్రతి ఒక్క క్షణము మనం ఆనందంగా ఉంటాం. అది భగవద్గీతలో ఉన్న పవిత్రత, పవర్ అన్నమాట. ఓకే. ఇంకా ముందుకెళ్ళినట్లయితే అవగాహన ఏంటి? ఎందుకు దుర్యోధనుడు ఈ విధంగా ప్రవర్తించాడంటే అసూయ, గర్వం వంటి గుణాలు మనల్ని వినాశ మార్గంలో నడుస్తాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ ఈగో, ఈగో అంటే ఈ అహంకారం అనేది మనకున్న ఒక పెద్ద బాండేజ్. అది ఒక బాండేజ్. ఈ అహంకారం వల్ల అంటే అహం ఆకారం. నేనే ఈ ఆకారం. నేనే ఈ శరీరం అని అనుకునే వ్యక్తి ఎటువంటి రంగంలోనూ విజయం సాధించకపోక ప్రతి ఒక్క రంగంలోనూ అతను విపరీత్యాలు తర్వాత వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి వీటిని మనం విడనాడాలంటే మనము అవి ఎక్కడి నుంచి వస్తాయి తెలుసుకోవాలి. మనం చేస్తున్న చర్యలు అవి కరెక్టా కాదా అని కూడా మనం తెలుసుకోవాలి. సో దుర్యోధనుడు తన అహంకారంతో అంటే తానే శరీరం అనుకొని ప్రవర్తించడం ద్వారా అసూయ, గర్వం వంటి గుణాలను మనల్ని వినాశ మార్గంలో నడిపిస్తాయి. అవేమి మనకు విజయానికి దోహదపడవు అన్నమాట. అయితే ఎక్కడి నుంచి వస్తాయి ఈ దుర్గుణాలు అంటే మనం ఎప్పుడైతే ఎవరితో అయితే మనము సాంగత్యం చేస్తామో వాళ్ళ గుణాలే మనకు వస్తాయి కదా. సో అయితే ఎవరితో మనం సాంగత్యం చేయాలి అనేది భగవద్గీతలో కూడా ఉన్నది. మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మనం ఎవరితో సాంగత్యం చేయాలి, మనం ఎటువంటి పనులు చేయాలి, ఆ తర్వాత ఎవరిని పూజించాలి, ఎందుకు పూజించాలి, ఒకవేళ పూజించిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, అటువంటి వివరాలన్నీ భగవద్గీతలో పొందుపరిచాయి అన్నమాట. మనం కొంచెం ముందుకెళ్తే ఇంకొక భాగము శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడు. దీని గురించి 11వ శ్లోకం నుంచి 25 శ్లోకం వరకు వివరించబడి ఉంది అన్నమాట. సో ఇక్కడ పాండవులే గెలిచేందుకు ఉన్న సంకేతాలు ఏంటి, సింబల్స్ ఏంటవి అంటే దివ్య తాళాలు అన్నమాట. దివ్య తాళాలు కృష్ణుని యొక్క సన్నిధి, అర్జునుని జెండాలో ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు, జెండాపై కపిరాజు ఉన్నాడు, నిత్య దేవరి అదృష్ట దేవత లక్ష్మీదేవి ఉంటుంది. ఆ తర్వాత అగ్నిదేవుడు అర్జునునికి బహుమానంగా ఇచ్చిన రథము ఉన్నది. సో ఇవన్నిటిని మనం బాగా పరిశీలించినట్లయితే పాండవులు ఖచ్చితంగా విజయవంతులు అవుతారు అని తెలుస్తుంది. అంటే విజయానికి ఇవి ఉన్న సంకేతాలు. మీరు బాగా నోట్స్ రాసుకోవాలి, చెప్పేవి సరిగ్గా వినాలి. చివరిలో ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. ఇవి అయిన తర్వాత మీకు ప్రశ్నలు గ్రూప్ లో పోస్ట్ చేస్తాము, దానికి మీరు జవాబులు ఇవ్వాలి. చాలా సులభమైనవే, కాకపోతే మనం మెదడుకు మనం కొంచెం పదును పెట్టాలి, మెదడుకు మేత వేయాలి. అయితే మామూలుగా మనము బీటెక్, ఎంటెక్, సిఏ అవి చేయడం వల్ల మనకేం పెద్దగా ఒరగదు, ఏదో 4 డబ్బులు సంపాదిస్తాం అంతే. అయితే ఇది దివ్య జ్ఞానం అన్నమాట. ఈ దివ్య జ్ఞానము మనం తెలుసుకోవడం ద్వారా మనం ఎంతో పవిత్రత చెందుతాం అన్నమాట. పవిత్రత చెందితే ఏమవుతుంది, ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటే ఏమవుతుంది, మనకి విచారాలు, స్ట్రెస్, యాంగ్జైటీ అవేమి రావు అనమాట. అంటే ఈ భూలోకంలో ఉండే మనము గోలోకం యొక్క వాతావరణం మనము ఇక్కడ అనుభవించవచ్చు. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవి విజయానికి సంకేతాలు. ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఉంది. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవంతుడు శయన పోస్చర్ లో ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు ఈ కథ. దుర్యోధనుడు ముందుగా వచ్చి తలద భాగంలో కూర్చుంటాడు. కాళ్ళ దగ్గర కూర్చోవాలని ప్రయత్నం చేసి చూస్తాడు,
నేనెందుకు కూర్చోవాలి కాళ్ళ దగ్గర అనుకని తల దగ్గర కూర్చుంటాడు. తర్వాత అర్జునుడు భగవంతుని భక్తుడు కాబట్టి ఎప్పుడూ తన పాద సేవ చేయడానికి అతను తయారుగా ఉంటాడు. పాదాల దగ్గర కూర్చుంటాడు. సో, ఈ విధంగా మీకు తర్వాత తెలిసింది కదా! భగవంతుడు మొదట అర్జున్‌ని చూసి ఆ! తర్వాత నీకేం కావాలి? నీకేం కావాలి? అని కోరుకుంటాడు. ఈ దుష్ట దుర్యోధనుడు ఏం కోరుకుంటాడు? హ్మ్. మీ యొక్క సేనలు మాత్రం నాకు చాలు నే అని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఏం కోరుకుంటాడు? దేవాధిదేవ నువ్వు ఒక్కడు మా వైపు ఉంటే చాలు. అయితే భగవంతుడు దానికి కండిషన్ పెడతాడు. నేను యుద్ధం చేయను. ఎటువంటి ఆయుధం ఉపయోగించను. అర్జునుడు అయినా సరే నువ్వే కావాలి అంటాడు. దుర్యోధనుడు ఇంక చేసేదేం లేదు కదా! అర్జునుడు కావాలన్నాడు కదా! నువ్వు అర్జునుడితో వెళ్ళిపో. నీ సైన్యాన్ని అంతా నేను తీసుకుంటాను. ఇది ఒక రకమైనటువంటి ఆహ్, ఈర్ష్య తర్వాత ఆహ్, ఏమంటారు? తనే అన్ని తీసుకోవాలి అనే భావనలో ఉంటాడు. కానీ భగవంతుడు ఎక్కడుంటాడో విజయమే ఎప్పుడు అక్కడే ఉంటుందన్నమాట. సో, దుర్యోధనుడు ఆ విషయం తెలుసుకోలేకపోతాడు. సో, ఇక్కడ కొన్ని సారాంశానికి సంబంధించిన విషయాలేంటంటే, కారణము లేని దయ. సో, ఆహ్, అర్జునుడు 2 సైన్యాల మధ్య సేనయోర్ ఉభయోర్ రథం స్థాపితే అర్జున అచ్యుత అని పిలుస్తాడనమాట. అర్జునుడు కృష్ణుడిని పిలుస్తాడు. 2 సైన్యాల మధ్య ఈ రథాన్ని పోనివ్వు అంటాడు. భగవంతుడు అలాగే చేస్తాడు. 2 వైపుల సైన్యాలను చూసి అర్జునుడు బెంబేలెత్తిపోతాడు. నేను యుద్ధం చేయను అంటాడు. దాన్ని ఇక్కడ ఏం చెప్పామనమంటే, కారణం లేని దయ అది. అది దయనే ఎటువంటి రకమైన దయ? దానికి ఎటువంటి కారణం లేదనమాట. అంటే శారీరకం తన శరీరానికి సంబంధించిన వాళ్ళ గురించి అతను జాలి పడుతున్నాడు. వీళ్ళు నా యొక్క అన్నదమ్ములు అటువైపు నా, 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 నా అని అనడం వల్ల ఆహ్, తన శరీరంతో సంబంధం చెప్తున్నాడు కానీ, ఆధ్యాత్మికంగా ఎటువంటిది అర్జునుడు చెప్పలేదన్నమాట. అయితే చివరగా భగవద్గీతలో చూసినట్లయితే ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో, ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఎత్ర పార్థో ధనుర్ధర అక్కడ నీతి, తర్వాత విజయము అన్నీ సిద్ధిస్తాయన్నమాట. ఓకే. ఇంకొంచెం ముందుకెళ్తే 21-22 వరకు అర్జునుడు ఏం చెప్తున్నాడు? ఇదే ఇందాక నేను చెప్పింది. సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయే అచ్యుత యావద్ యాపదేవతాని రిక్షేహం యద్దు కామనామస్తితాన్ ఖేర్మయ్యే సహా యోద్ధ మస్మిన్ రణసముద్యమే అర్జునుడు పలికిన ఓ అచ్యుత దయచేసి 2 సేనల మధ్య నా రథం నిలుపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని మహాసంగ్రామంలో నేను తలపడిస్తున్న వారిని నేను చూడగలుగుతాను అని ఆ విధంగా అర్జునుడు అడిగాడన్నమాట. సో, భగవంతుడు అర్జునుడి వైఖరిని గమనించి ఆహ్, తన రథాన్ని ఈ 2 వైపుల మధ్యలో అతను రథం స్థాపన చేశాడన్నమాట. వాళ్ళందరిని చూసిన తర్వాత ఇతను నేనిక యుద్ధం చేయను. నేను ఎంత వీరుడైనప్పటికి కూడా నేను యుద్ధం చేయను. ఈ యుద్ధం ద్వారా నాకు ఒరిగేదేమున్నది? వాళ్ళందరిని నేను సంహరించి ఓడించి రాజ్యాన్ని తీసుకున్నా కానీ, ఆ రాజ్యాన్ని నేను ఏ విధంగా అనుభవించగలను? అటువంటి వైఖరి అర్జునుడు ప్రవర్తిస్తున్నాడనమాట. దీని గురించి డీటెయిల్‌గా 20 శ్లోకాల్లో చెప్పబడింది. 26-46 వరకు. సో, ఆహ్, అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుడి పుత్రులను, మా బంధువులను సంహరించడకము మాకు యుక్తం కాదు. ఓ కృష్ణ, లక్ష్మీపతి స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభాలేంటి? మేమెట్లా సుఖం పొందగలం? అని ప్రశ్నలన్నీ అడిగి తన యొక్క వైఖరిని భగవంతునికి అందించాడన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే కరుణ అంటే ఏంటి? స్నేహితులు మరియు బంధువులు. వదిలివేయడం అంటే ముల్లోకాలను పొందడం వలన ఏం ఉపయోగము? దాని నుంచి వచ్చే ఆనందం ఏమిటి? అని అర్జునుడు అడుగుతున్నాడు. నేను ఈ యుద్ధం గెలుస్తాను. నేను విజయవంతుడవుతాను. ఈ ప్రపంచానంతటికి మా అన్న యుధిష్ఠిరుడు రాజు అవుతాడు. అతను రాజు అవుతే నేను కూడా అందులోనే నాకు పాలు పంచుకోవడం జరుగుతుంది.
కానీ దానివల్ల నాకేం ఆనందం వస్తుంది? వాళ్ళందరూ చనిపోయారు కదా! కౌరవులందరూ చనిపోతారు. రక్తము ఏర్లై పారుతూ ఉంటుంది. ఇవన్నీ చేయడము నా ఆనందాన్ని కొరకా? అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, అర్జునుడు పిరికివాడని కాదు. ఒక భగవంతుని యొక్క భక్తునికి సాధారణంగానే జాలి, కరుణ అనేవి ఉంటాయన్నమాట. అయితే భగవంతుడు ఇక్కడ ఏం చేస్తాడు, ఇటువంటి కరుణ, ఇటువంటి జాలి సరైనది కాదు అని భగవంతుడు తన భగవద్గీత ద్వారా చెప్తాడన్నమాట. హ్మ్. సో, చెడు పనులకు దూరంగా ఉండడము, పాపపు భయము, సామాజిక ఆలోచన, కుటుంబ సంస్కృతి, సున్నిత మనస్తత్వం, మనస్సు దుఃఖంతో నిండిపోయింది. చివరగా అర్జునుడు ఏం చెప్తాడు? ఈ 1వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకంలో నా మనస్సు ఎంతో ఓ కృష్ణ, నా మనసు దుఃఖంతో నిండిపోయింది. నేను యుద్ధం చేయలేను అని చెప్పి గాంధీవాన్ని పక్కన పెట్టేసి తాను మౌనంగా కూర్చుంటాడు. ఓకే. తర్వాత లాస్ట్ శ్లోకంలో సంజయుడు ఏం చెప్తున్నాడు? సంజయ ఉవాచ ఏవం ముక్త్వార్జున సఖ్యే రథోపవిశత్ విసృజ్య నశరం చాపం శోకం సంవిఘ్నమానవన. సంజయుడు పలికెను. అర్జునుడు రణరంగమున ఆ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కగా పడివేసి దుఃఖముచే కల్లోలితమైన మనసు కలవాడై రథమున చతికిలబడ్డాడు. అంటే సరైన అవగాహన లేకపోవడము, సరైన జ్ఞానము అతనికి లేకపోవడం వల్ల అర్జునుడు ఈ విధంగా దుఃఖిస్తున్నాడన్నమాట. ఈ దుఃఖానికి అంతటికి కారణము తను కౌరవులను శారీరక భావంతో చూడడం వల్ల. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ పొందుపరచబడి ఉంది. మనం ఇతరులకు కలిగించే బాధలను గ్రహించి ప్రవర్తించే వ్యక్తికి దేవుని పూర్తి దయ మరియు జీవితంలో విజయం లభిస్తుంది. ఇది ఖచ్చితంగా అర్జునునికి వర్తిస్తుందన్నమాట. అంటే నేను వాళ్ళని బాణాలతో వాళ్ళను ఛేదించి, వాళ్ళను వేధించి, వాళ్ళను గాయపరిచి, వాళ్ళని చంపి వాళ్ళ రాజ్యం నేను రాబర్చుకొని మరి ఏ విధంగా నేను ఆనందంగా ఉండగలను? ఒకరిని చంపి ఏ విధంగా నేను సంతోషంగా ఉండగలను? ఈ విజయం నాకు అవసరం లేదు కృష్ణ అని సున్నిత మనస్తత్వుడైన భగవంతుని భక్తుడు ఈ విధంగా తన ఆవేదనను చెప్పుకుంటున్నాడు. ఓకే. ఇది ఫ్లో చార్ట్ అన్నమాట. ఈ ఫ్లో చార్ట్ లో ఏముంది? మొత్తం 1వ అధ్యాయం భగవద్గీత మొత్తం ఇక్కడే ఉన్నది. సో ఇప్పుడు మనము రివిజన్ చేసుకుంటాం ఒకసారి. ధృతరాష్ట్రుడి వైఖరి 1.1లో చెప్తున్నాడు. ఆయన వైఖరి ఎలా ఉందంటే అతని ఆప్యాయత సరైనది కాదు. గుడ్డి ఆప్యాయత, పక్షపాతం, అసమర్థత తెలిసి కూడా తన కుమారుడిను రాజుగా చేయడం, ఆ తర్వాత సందేహానికి గురి కావడం. ఇది ధృతరాష్ట్రుని యొక్క వైఖరి. ఆ తర్వాత దుర్యోధనుడి వైఖరి ఎలా ఉందంటే అతను ఆధ్యాత్మికాన్ని వదిలేసి భౌతికంగా లెక్క కడుతున్నాడు అనమాట. మా వైపు వీళ్ళున్నారు అంటే నా మజిల్ పవర్ చూడు ఎలా ఉంది, వాళ్ళు ఎంత వీక్ గా ఉన్నారు, ఆ విధంగా గొప్పలు చెప్పుకుంటున్నాడు. తర్వాత 3వ విభాగంలోకి వస్తే భగవంతుడు భక్ష్యవంతుడు అనమాట. తన భక్తుని కొరకు ఏమైనా చేస్తాడు. అందుకే భగవంతునికి రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట. అచ్యుత, అచ్యుత, అచ్యుత అంటే పడిపోవడం. అచ్యుత అంటే ఎప్పటికీ పడిపోకుండా ఉంటాడు. భగవంతుడు తన భక్తులను కోరికలు నెరవేర్చడంలో ఎప్పటికీ పడిపోడు. అదే విధంగా తన భక్తులను కాపాడడంలో కూడా భగవంతుడు ఎప్పటికీ వెనుజారడన్నమాట. తను ప్రతిజ్ఞ చేసినప్పటికి కూడా రణరంగంలో అర్జునునికి ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటే భగవంతుడు రథం కిందికి దిగి వచ్చి తన రథ చక్రాన్ని తీసుకుపోయి భీష్ముని చంపేదానికి వెళ్తాడు. అంటే తను ఇచ్చిన మాట కూడా తప్పేందుకు సిద్ధంగా ఉంటాడు. అది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే తన యొక్క భక్తిని కొరకు ఎటువంటి కార్యాన్నైనా చేయడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటాడు. అదే భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధం అన్నమాట. ఏ విధంగా అతను వాత్సల్యుడు అనేది ఈ 21, 22 శ్లోకాల్లో చెప్పబడి ఉంది. ఓకే. సో ఇంకొంచెం ముందుకెళ్తే మనము అర్జునుడి వైఖరి
ఈ 20 శ్లోకాల్లో చెప్పబడింది. కరుణ, వదిలివేయడము, చెడు పనులకు దూరంగా ఉండడం, సామాజిక ఆలోచన, సున్నిత మనస్తత్వము. అంటే ఇప్పుడు కూడా మనము మన నిజ జీవితంలో చూస్తూ ఉంటాం కదా. ఎంతో మంది కొందరు అన్నదానం చేస్తుంటారు, కొందరు ఇంకొకరికి పేదలకు సాయం చేస్తూ ఉంటారు. అవన్నీ మంచివే. కానీ దానికన్నా ఉన్నతమైనది కృష్ణ ప్రేమ అన్నమాట. భగవద్ధామాన్ని చేరుకోవడానికి ఎంతో ఉన్నతమైనది అన్నమాట. ఇవి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏ పని చేసినా దానికి ఒక ప్రతిచర్య అనేది ఉంటుంది. అది లాభమే కావచ్చు, నష్టమే కావచ్చు, మంచిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు. అయితే దాని నుంచి వచ్చే ఫలితాన్ని తీసుకోవడానికి మనకు ఈ శరీరం సరిపోదన్నమాట. ఇంకొక శరీరం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. అలా తీసుకోవడం వలన మనం ఈ భౌతిక ప్రపంచంలోనే కొట్టుమిట్టాడుతూ మన హోమ్ టౌన్ అయిన గోలక ఉంటానికి మనం వెళ్ళలేమన్నమాట. ఓకే. ఇది 1వ అధ్యాయం యొక్క సారాంశము. మీకు హోంవర్క్ కూడా ఉంటుంది. కొన్ని ప్రశ్నలు మీకు గ్రూప్ లింక్‌లో వేస్తాము. గ్రూప్ లింక్‌లో మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఎంసీక్యూస్ వస్తాయి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. మీరు ప్రశ్న చదివి దాని కింద ఉన్న సమాధానాలు సరైన సమాధానాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఈ హోంవర్క్ చేయగలుగుతారన్నమాట. ఓకే. ఇది ఈరోజు మనం తెలుసుకున్న మొదటి అధ్యాయం భగవద్గీత గురించి. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం భగవద్గీతకి జై. శిలా ప్రభుపాదకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్లారిఫికేషన్ కావాలంటే ప్రభుజీని అడగచ్చు. సో ఇది ఇప్పుడు 18 రోజులు మనం ఏదైతే వెళ్ళిపోతున్నామో ఇవంతా క్లుప్తంగా చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రభు చెప్పారు, మధురాపతి ప్రభు ధృతరాష్ట్రుని వైఖరి ఎలా ఉంది అనేది మొదటి శ్లోకంలో చెప్పారు అని శ్లోక నెంబర్ చెప్పారు. కానీ ఆయన వైఖరి ఎలాంటిది అని మనం డీటెయిల్డ్గా కనుక్కోవాలి, తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటే 18 days తర్వాత మనము డీటెయిల్ స్టడీ శ్లోక బై శ్లోక, మొదటి అధ్యాయం 1వ శ్లోకం, మొదటి అధ్యాయం 2వ శ్లోకం, ఇట్లా శ్లోక బై శ్లోక మనము డీటెయిల్డ్గా చదువుకుంటాం అన్నమాట. ఈ 18 రోజులు ఏదైతే చెప్తున్నామో ఇది ఆల్ ఇన్ ఆల్ కాదు, ఇది ఓన్లీ క్లుప్తమైన వివరణ అంతే. వివరంగా కావాలి అంటే మీరు 18 days తర్వాత కూడా కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక ప్లేస్ లో ప్రభు చెప్పారు, రథము అర్జునునికి అగ్నిదేవుడు రథమును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ రథం పైన హనుమంతుడు, జెండా పైన హనుమంతుడు ఉన్నాడు. ఇది ఒక సూచన, అర్జునుని విజయానికి సూచన అని చెప్తున్నారు. అది ఎలా సూచన అవుతుంది? అగ్నిదేవుడు ఎందుకు ఇచ్చాడు అర్జునునికి, ఎప్పుడు ఇచ్చాడు, తర్వాత హనుమంతుడు ఆ జెండా పైన ఎందుకు ఉన్నాడు, దీని వెనకాల ఒక లీలనే ఉంది, ఒక కథనే ఉంది. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనము ఆఫ్టర్ 18 days కూడా కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. హరే కృష్ణ. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని 1 by 1 అడగచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ పార్వతి. ఆప్షన్ ఇచ్చావా వాళ్ళకు అన్మ్యూట్ వాళ్ళని? ఇచ్చాను. సరే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సో సన్యాసిరాజు గారు తర్వాత సౌభాగ్య లక్ష్మి హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చండి. జూమ్ లో మీకు ఎడమ చేతి వైపు కింద మైక్ సింబల్ ఉంటుంది, ఆ మైక్ సింబల్ పైన నొక్కితే మీరు అన్మ్యూట్ అవుతారు. కొందరు నెంబర్లు పెట్టారు 367 అదేదో. సో మీరందరూ దయచేసి మీ మొబైల్ ఫోన్లో మీ పేర్లు రాయాలి. అప్పుడే మీ అటెండెన్స్ మేము తీసుకోవడానికి సులభంగా ఉంటుంది. నెంబర్ ద్వారా మనము చేయలేము, పేరు ద్వారా చేయొచ్చు. ఓకే. విజయలక్ష్మి గారు ఏమో అడుగుతున్నారు, అడగండి.
మీ వాయిస్ వినిపించట్లేదండి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడండి. సో ఈ రోజు ఎలా అనిపిస్తుంది మీ క్లాసు? సో మీ యొక్క అనుభవం చెప్పొచ్చు మీరు. ఆ తర్వాత మనము క్లాస్ క్లోజ్ చేస్తాం. పోనీ మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అయ్యారో చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. చందన ఏ ప్లేస్ నుంచి, హరే కృష్ణ, తర్వాత కృష్ణ యాదవ్ హైదరాబాద్ నుంచి గురూజీ. హైదరాబాద్. జై శ్రీకృష్ణ. క్లాస్ బాగుంది గురూజీ ఈరోజు. ఓకే, దేవర్సిటీ హరే కృష్ణ. వెంకన్న. హరి ఓం నమ శివాయ. హరే కృష్ణ గురుజీ. క్లాస్ హరే కృష్ణ. దేవర్సిటీ వెంకన్న. కృష్ణ కాకినాడ నుంచి. చెప్పండి మదర్. సో మీరందరూ మాట్లాడొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు మీరందరూ మాట్లాడిన తర్వాత మనము క్లాస్ క్లోజ్ చేస్తాం. ఓకే, వందే జగద్గురు. హరే కృష్ణ. పద్మజ అండి నా పేరు. మేము అశ్వరావుపేట నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజు క్లాస్ చాలా బాగుంది. ఇలా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాము. ఓకే, హరి ఓం. రత్నమాల వల్లూరి మండపేట నుంచి. ఓకే, హరి ఓం. జగదేవ్పూర్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు క్లాస్ చాలా బాగుంది. చాలా సంతోషం. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మేము మదర్. తెలంగాణ వేములవాడ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు సవిత. క్లాస్ చాలా బాగుందండి. ఇంట్రడక్షన్ క్లాస్ అయినా మంచిగా అనిపించింది. ఓకే, చాలా సంతోషం. రాజమండ్రి నుంచి. ఓకే, రత్నమాల వల్లూరి మండపేట నుంచి. హలో వెంకన్న హైదరాబాద్ నుండి. ఇంకా హలో, నేను జగదేవ్పూర్ నుంచి మాట్లాడుతుందండి, సిద్దిపేట డిస్టిక్. ఈరోజు క్లాస్ చాలా బాగుంది. ఓకే, హైదరాబాద్. కృష్ణ ప్రభు ఇప్పుడు వెంకన్న. ఓకే. మీరందరూ దయచేసి ఈ 18 రోజులు సద్వినియోగం చేసుకోండి. 18 రోజుల తర్వాత కూడా మనం అందరూ కలుస్తూ ఉంటాం. ఓకేనా? సో ఓకే. ఇక మీకేం ప్రశ్న లేదంటే మనం క్లాస్ క్లోజ్ చేస్తాం. ఓకేనా? ఓకేనండి. ఓకే, మనం అందరూ ఒకసారి హరే కృష్ణ మహామంత్రం బిగ్గరగా చెప్పి క్లాస్ క్లోజ్. హరే హరే రామ, కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. రామ హరే హరే. మీకు అందరికీ హరే ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, మీకు అందరికీ ధన్యవాదాలు. కృష్ణరాత్రి మీకు అందరికీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. రత్నమాల వల్లూరి మండపేట. హరే హరే. జై జై శ్రీకృష్ణ గురూజీ. గురూజీ మహేష్ వరంగల్. హలో, హలో హలో. గురూజీ మహేష్ వరంగల్. ఓకే బ్రో, నోటెడ్.